ఆడనేమో 100 కోట్లు, ఇక్కడ మునుగోడు ప్రాంతంకేమో శివన్నగూడెము, లక్ష్మీపురము, బ్రాహ్మణపల్లి ఈ ప్రాజెక్టులన్నిటికీ పైసలు లేవట. సిగ్గు లేకుండా పైసలు లేవని చెప్పేసి డిండి ఎత్తిపోతల పథకానికి 5 ఇంతలు ఇస్తా అన్నాడు, అనలే 5 టైమ్స్ అన్నాడు. దానికి సరిగ్గా భూ నిర్వాసితులకు పైసలు ఇచ్చేది లేదు, వాళ్ళని ఆదుకునేది లేదు. ఈ రాజగోపాల్ రెడ్డి ఏవటి ఆదుకొచ్చారు ఇప్పుడు అందరు. కొత్త తాండాలు క్రియేట్ చేసిండు, తాండాలకు రూపాయి ఇచ్చింది లేదు, పోనీకే రానికే రోడ్డు సౌకర్యాలు లేవు, కనీస సౌకర్యాలు లేవు. గర్భిణీలు పోయి ఏ హాస్పిటల్లో పోయి డెలివరీ చేసుకుందామంటే హాస్పిటల్ చుట్టుపక్కల లేవు. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈడ. ఏమనంటే జగన్నాథం అన్న కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తుందాం దాదా. మళ్ళా కమ్యూనిస్టు కార్యకర్తలు నాతోటి ఫోన్లా, అన్న ఓ జమానాల గడిలను చూస్తే ఉచ్చబోసుకుంటుంటిమి, ఇవాళ గడిలల్లా ఉచ్చబోస్తున్నాము. మళ్ళా టీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్ళా గడిల పాలన అవుతుంది. ఇవాళ ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకొని ఆడికెళ్ళి నడిపిస్తున్నాడు. ఉత్తర తెలంగాణలో ఆడింత అలా చుట్టాలను పెట్టుకొని గడిలు తయారు చేస్తున్నాడు. మళ్ళా ఈ పోరుగడ్డ నల్గొండ జిల్లాలో మళ్ళా టీఆర్ఎస్ కి గిన ఓటేస్తే మళ్ళా గడిల పాలన ఈడ కూడా వస్తుంది. ఇక ఈ మునుగోడు ఎన్నికతోటి 2023 తర్వాత ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే తోడు నామరూపం లేకుండా చేయాలన్నది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కొందరు మిగిలిపోయిన కార్యకర్తల ఆవేదన. ఇది ఇలా నాయకులు డైరెక్ట్ గా అడుగుతున్న తమ్మినేని సీతారామం, ఇంకొక ఆయన నందమూరి తారక రామారావు ఎంత ప్యాకేజ్ ఇచ్చిండు మీకు? ఎంత ప్యాకేజ్ ఇచ్చిండు? అవపా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పింది మీరు చెప్తుంది. దాన్ని కమ్యూనిస్ట్ నాయకులు ఇవాళ తేల్చాలా, ఆన్సర్ ఇవ్వాలా మునుగోడు ప్రజలకి. థ్యాంక్ యూ. All covered, no questions. కేటీఆర్, కవిత వీళ్ళు దత్తత తీసుకున్న ప్రాంతాలను తీసుకుపోతారండి మీకు? ఇంతకు ముందు 6 నెలల కోటి దత్తత తీసుకుంటారు, మళ్ళీ తీసుకున్న 6 రోజులకు మర్చిపోతారు. మీ అయ్య తీసుకోలే తెలంగాణ దత్తత? మీ అయ్య పీకనిగా చేసినాడు ఉద్యమం. తెలంగాణలో అభివృద్ధి ఏంది ఇవాళ? ఏది మీ తెలంగాణలో మీ మేనిఫెస్టోలలో రాసిన ఏంది? వాగ్దానాలు ఏంది? అసలు ఇంకోటి నేను ఇది అడుగుతున్నా, ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏది కంటెస్ట్ చేస్తుందండి? తెలంగాణ పేరే తీసి పడేసిన ఉద్యమకారుడిన. ఆ క్యాబినెట్లో ఒక్కడు ఉద్యమం చేసినోడు లేడు. ఏ పార్టీ కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ? టీఆర్ఎస్ బీఆర్ఎస్? అది మీకు కూడా కన్ఫ్యూజన్ ఆలేక? ఇవన్నీ సొలు కబూర్లు అంతా దత్తత తీసుకుంటా. బండకేసి కొడుతున్నారు మునుగోడు ప్రజలు.
దాని ఘనత రాజగోపాల్ రెడ్డిది. కేసీఆర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతుండంటే రాజగోపాల్ రెడ్డి ఘనత అంతే, అంతే కదా. డొల్లా మాటలు చెప్పాం, కలిసి బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ కృత్రిమ ఎన్నికలు ఇవన్నీ సొల్లు కబుర్లు కాదు. 2004 నుంచి 2014 దాకా మీరు అందరూ పీకనిక రాజీనామాలు చేసినారు 4 సార్లు. ఏంటికి రాజీనామా చేశారు? ఒక ఎలక్షన్ తోటి బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు. మరి మీరందరూ అప్పుడు ఆ 10 ఏళ్ళు పీకనిక రాజీనామా చేశారా? ఏ ప్రభుత్వం పోనీకే చేశారు, ఏ ప్రభుత్వం దేనికే చేశారు? మీరు ఉద్యమం చేస్తే మేము కూడా ఉద్యమం చేస్తున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కారు, మోదీ గారి సర్కారు, అవినీతి రహిత సర్కారు తీసుకురావడానికి మా ఉద్యమం మేము చేస్తున్నాం. ఎవరు అంటారు? కేసీఆర్ అంటున్నా. ఏమంటుంది? ఎందుకట? ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా బ్రదర్, ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అందరు ప్రజలందరూ మీడియా మిత్రులు అందరూ వినాలి. ఇది ఏం జాతీయ పార్టీ కాదు, లొట్టపీసు కాదు. ఇది పేరు మార్పు, పేరు మార్చడం అంతే. టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టిండ్రు. కేసీఆర్ కేటీఆర్ బతికిన రోజులు ఇలా మొఖాలకి ఆ బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా రానే రాదు. 4 రాష్ట్రాలలో 6% ఇంతలో రావాలి. ఆ 4 రాష్ట్రాలు తెలంగాణ బయట వీళ్ళకి 6%, వీళ్ళు బతికినంత కాలం రాదు. అది ఏంటంటే అయ్యే పనే కాదు. ఇవన్నీ ఎలక్షన్లన్నీ ఓడిపోతా ఉన్నారు. ఇక్కడ కూడా ప్రజాదరణ కోల్పోతా ఉన్నారు. ఆ అభ్యర్థికి ఏంది నామినేషన్ వేయలే, ఆయన ఏమేసిండు? నామినేషన్ ఏదో వేసిండు. గసంటోని ముందర పెట్టుకొని ఎలక్షన్లు ఓడిపోతున్నారని ఎలక్షన్ కమిషన్ మీద ఏడుపు తప్ప ఊళ్ళ పని వాళ్ళందరూ సక్రమంగా చేసుకుంటారు మోడీ గారి ప్రభుత్వంలో. అదైతే అటానమస్ బాడీ అని సొల్లు పురాణాలు బంద్ చేసి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు, నీ సిద్దిపేట గజ్వేల్కి ఇచ్చిన ఫండ్స్లో సగమాన్ని ఎందుకు చేయలేదు మునుగోడుకు చెప్పాలి. ఆయన కూడా ఈ మధ్య మందు బాగా వేసి కలలు కంటున్నాం. మేము ఆపలేం కదా. కేటీఆర్ని దమ్ము కొట్టడానికి మేము ఆపలేము. శ్రీనివాస్ కూడా మందు కొడతా అంటే మేము ఆపలేము. కవిత మందు అమ్ముకుంటుందంటే మేము ఆపలేము. ఏదో ఈ రేపు ఎల్లుండి పిలుస్తారట కవితని పేరంటానికి. మేము ఎట్లా ఆపుతాం చెప్పు? రాజాసింగ్ గారు ఏమన్నారో నేను వీడియో కూడా చూడలేదు. అంటే ఎందుకు నాకేం దివ్య దృష్టి లేదు, మసూదలో ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కనబడతలేదు, చూద్దామంటే కనబడతలేదు బీఆర్ఎస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.